ఇక రామ్ చరణ్ మిగతా విషయాలు మాట్లాడబోండి. రామ్ గురించి మాట్లాడాల్సి వస్తే ఎవరికైనా ఏమనిపిస్తుందంటే బిడ్డ గురించి మాట్లాడుతుంటే అది ఆయుక్షీణం అంటారు. బిడ్డ గురించి మాట్లాడమంటే కనుక నా గురించి నేను మాట్లాడినట్లుగా ఉంటుంది అనుకుంటారు. అవన్నీ పక్కన పెడితే ఒక తోటి నటుడుగా ఈ ఇండస్ట్రీలో ఒక సీనియర్ యాక్టర్గా ఇలాంటి ఇంటెన్సిటీ, ఇలాంటి ఇన్వాల్వ్మెంట్ తోటి, ఇంత హై యాక్షన్ తోటి, డ్యాన్సులతోటి, ఎమోషనల్ సీన్స్ తోటి అన్ని రకాలుగా, అంటే ఒక ఆర్టిస్ట్కి ఎన్ని రకాల కోణాలు ఉండాలి, అన్ని కోణాలను పరిపక్వత సాధించి దాన్ని 100% బియాండ్ 100% తెర మీద చూపించేటువంటి చరణ్ నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఒక తండ్రిగా గర్వపడుతున్నాను. రంగస్థలం, మన సుకుమార్ గారి సినిమా రంగస్థలంలో వావ్ ఎంత బాగా చేశాడు, ఎంత అద్భుతంగా చేశాడు అని అనుకున్నాం. కానీ అలాంటి రంగస్థలాలు రావాలంటే మళ్ళీ ఎన్నేళ్ళు పడుతుందో ఏవో తెలియదు. ఎందుకంటే ఇవన్నీ కూడా అప్పుడప్పుడు తారసపడే గొప్ప అవకాశాలు ఒక ఆర్టిస్ట్కి పెర్ఫామ్ చేయాలనుకునే వాళ్ళకి. మిగతా అవన్నీ కమర్షియల్గా వస్తుంటాయి, మనం అందులో రాణిస్తాం, మెప్పిస్తుంటాం, డబ్బులు వస్తుంటాయి, అన్నీ వస్తుంటాయి. కానీ ఆర్టిస్ట్గా చిరస్థాయిగా నిలబడే సినిమాలు కొన్నే ఉంటాయి. అందులో రాజమౌళి సినిమా మగధీర కానివ్వండి, ఆర్ఆర్ సినిమాలు కానివ్వండి, సుకుమార్ రంగస్థలం కానివ్వండి, ఇంత త్వరగా ఒక 3-4 ఇయర్స్ గ్యాప్లో మళ్ళీ ఇలాంటి లాంటి సినిమా వస్తుందని నేను ఊహించలేదు. రియల్లీ ఆ రకంగా చరణ్ చాలా అదృష్టవంతుడు ఈ క్యారెక్టర్ రావటానికి. ఈ క్యారెక్టర్లో నేను చూస్తుంటే కాసేపు చరణ్ సినిమా అని కూర్చోని తప్ప నేను కానీ వాళ్ళ మమ్మీ కానీ థియేటర్లో చరణ్ మాకు కనిపించలా, పెద్దే కనపడుతూ వచ్చాడు, పెద్దే ఆలరిస్తూ వచ్చాడు. సో ఇది చాలా రేరుగా ఉంటుంది. సినిమా అలా కట్టిపడేయటం, క్యారెక్టర్లో కట్టిపడేయటం అంటే కనుక తను ఆ క్యారెక్టర్ని అవపోసన పట్టాడు, దాన్ని పూర్తిగా దాన్ని నమ్మాడు. ఆ క్యారెక్టర్ డైరెక్టర్కి ఏం కావాలో అది డెలివరీ చేయాలన్నాడు. ఒకే ఒక సంకల్పంతో ఉండకపోతే, అంత కఠోరంగా దాన్ని నమ్మి వెళ్ళకపోతే అతను ఖచ్చితంగా ఇందులో ఇంత సక్సెస్ అయ్యేవాడు కాదు. ఇంతమంది చేత ఇలా శభాష్ అనిపించుకునేవాడు కాదు. చెప్పాలంటే ఈ సినిమా చరణ్ మనల్ని సంతోషపెట్టాడు, మన చేత ఆనందంగా గెంతులు వేయించాడు, మన చేత బాధ పెట్టాడు, ఆ బాధకు మనం లోనయ్యేలా చేశాడు, ఆఖరికి విజయం సాధించాడు. ఇలాగా ఎన్ని రకాలుగా చూసుకున్నా సరే ఈ పెద్ద క్యారెక్టర్లో తను రాణించిన విధానానికి, తను పడ్డ కష్టానికి నేను మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తూ మరొక ఎన్నో విషయాలు చెప్పాలి. అందులో మరొక విషయం ఏంటంటే ఆర్టిస్టులు అనేవాళ్ళు వాళ్ళ క్యారెక్టర్లో ఎమోషన్ వాళ్ళు ఓన్ చేసుకుని ఫీల్ అవ్వాలి తప్ప వాళ్ళు ముఖవళికలతోటి, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ తోటి, ఫేషియల్ మజిల్స్ తోటి రాణించి రక్తి కట్టించాలన్నది పెర్ఫెక్ట్ యాక్షన్ కాదు. చాలామంది గొప్ప యాక్టర్లు ఉంటారు, వాళ్ళందరూ కూడా వాళ్ళు తెర మీద బాధపడుతూ మనల్ని బాధ పెడతారు. కానీ లోపల ఉన్న ఫీల్ని వాళ్ళు ఫీల్ అవుతూ తన మనసు లోపల అంతర్గతంగా ఏమి ఫీల్ అవుతాడో దాన్ని కళ్ళ ద్వారా మాత్రమే చూపిస్తూ మనల్ని కంటదరి పెట్టించే విధంగా చేశాడే, అది పరిపూర్ణమైనటువంటి నటన, పరిపక్వత ఉన్నటువంటి నటన. ఈ రోజున రామ్ చరణ్లో ఆ పరిపూర్ణత, పరిపక్వతను నేను 100% నేను సాటిస్ఫై అయ్యే విధంగా చేయగలిగాడు. మీరందరూ కూడా ఆశీస్సులు అందించే విధంగా, దాన్ని ఆమోదించే విధంగా ఈ రోజున తెర మీదకి కనిపించిందంటే కనుక అది దాన్ని మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కళ్ళం అభినందించాల్సినటువంటి ఇది. ఇక సినిమాని మనసుతోటి ఎలా ఫీల్ అయ్యి చేశాడో అది అలా ఎగ్జిబిట్ అయింది కాబట్టి మన మనసును తాకాడు. అది పక్కన పెడితే ఏ రకంగా బాడీ ట్రాన్స్ఫార్మ్ అయ్యాడు. ఒక నిమిషం ఆగండి, మీరు బాధ్యతగా వినండి. నేను చెప్పే విషయాలు మీ అందరూ కూడా మోటివేట్ చేసే విషయాలు, అందుకనే మీరు క్రమశిక్షణతో ఉండండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ ఒక నిమిషం. మీరు ప్రతి వాళ్ళకి ఒక ధ్యేయం ఉండాలి. ఆ ధ్యేయంని మనం ఓన్ చేసుకోవాలి. ఆ గోల్ వైపు వెళ్లేందుకు ఫిజికల్ కష్టం అయినా సరే ఎలా పడాలంటాలో ఈ రోజున ఒక స్టార్ కొడుకు గోల్డెన్ స్పూన్తో పుట్టాడు. చరణ్కి అవసరం లేదు
డైరెక్టర్ ఏం చెప్పాడు అది మెకానికల్గా చేసి వెళ్ళిపోతే ఇదే సినిమా ఇదే హిట్ అవుతుంది, ఇంతే అవుతుందేమో తెలియదు, కానీ దాన్ని మించి అయ్యింది, బియాండ్ 100% అయ్యింది అంటే కనుక చరణ్ వన్ మ్యాన్ షో అంటున్నాడన్న. మీరందరి చేత నేషనల్ అవార్డు వస్తుంది, నేషనల్ అవార్డు విన్నింగ్ పెర్ఫార్మెన్స్ అంటున్నారంటే అవార్డు రానివ్వండి రాకపోనివ్వండి అది పెద్ద సమస్య కాదు. ఈ రోజున రంగస్థలాన్ని కూడా రావాలని నాతో సుకుమార్ గారు ఎన్నోసార్లు అన్నారు. ఇది అవార్డు విన్నింగ్ పెర్ఫార్మెన్స్ అని అంత బాగా చేశాడు మన చరణ్ అంటే అవార్డు రావాల్సిన అవసరం లేదు. అవార్డు రావడం ఎన్నో దారులు ఉంటాయి, రావచ్చు రాకపోవచ్చు, బట్ ప్రజల మనుషుల్లో ఎంత అత్యుత్తమ నటన ఇచ్చాడు అన్నారే, దాని మించిన అవార్డు ఇంకోటి ఉండదు అనేది నేను ప్రగాఢంగా నమ్మిన విషయం. కాబట్టి చరణ్ వాళ్ళందరూ ఒక వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ అవార్డు విన్నింగ్ పెర్ఫార్మెన్స్ అంటుంటే కనుక థ్యాంక్ యూ సో మచ్ అనుకోవాలి. కానీ ఈ సినిమాలో తన బాడీగా ట్రాన్స్ఫార్మ్ అయ్యింది. నేను ఎవ్రీ డే ఇంట్లో చూసేవాడిని. ఎర్లీ మార్నింగ్ లెగిచి ఎక్సర్సైజ్ చేసి క్రమం తప్పకుండా ఎక్సర్సైజ్ చేసి మళ్ళీ పగలంతా ఇక్కడ యాక్షన్ సీక్వెన్స్లో పాల్గొని అలిసిపోయి ఇంటికి వచ్చి స్నానం చేయకుండా మొహం గడుక్కుని ఒక సూప్ తాగి కొంచెం ఎనర్జీ గెయిన్ అయిన తర్వాత మళ్ళీ 9 to 10 ఈవినింగ్ మళ్ళీ ఎక్సర్సైజ్ చేసేవాడు. నేను అన్నాను, అవసరమా ఇది ఇలా చేస్తున్నాడు వీడు, అవసరమా అంటే లేదు, రేపు మార్నింగ్ మళ్ళీ ఫ్రెష్గా ఉండాలి బాడీ, లేకపోతే సహకరించదు, రేపు పొద్దున మళ్ళీ యాక్షన్ సీక్వెన్స్లు ఉన్నాయి, ఈ రెజ్లింగ్ ఉంది నాకు అది ఇది అని చెప్తుంటే కనుక వాళ్ళ అమ్మ చాలా బాధపడిపోతుంటుంది. కానీ నాకైతే మాత్రం శభాష్, కష్టాన్ని నమ్ముకున్నాడు, నాకేంట్లే అనే ధోరణిలో లేడు. నేను మనస్ఫూర్తిగా అంతరాలలో మనసుల్లో నేను తన్ని చాలా ఎప్రిషియేట్ చేస్తూనే ఉండేవాడిని. ఒకరోజు సడన్గా ఫోన్ కాల్ వచ్చింది, బాబుకి చరణ్కి ఒక దెబ్బ తగిలింది సార్, గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళి అనగానే ఎలా ఉంటుంది, ఏం దెబ్బ తగిలింది, ఎంత తగిలింది, ఎంత ఇదేంటి, ఈ యాక్షన్ సీక్వెన్స్ అంటున్నాడు మాకు తెలుసు అనేసరికి ఏం దెబ్బ తగిలింది సార్ మీకు ఫోటో పంపిస్తానని ఫోటో పంపించారు. ఫుల్ ఈ కన్ను కన్నంత ఎర్రగా అయిపోయి కిందంతా రక్తధారతో వస్తే ఆ స్టిల్ చూసిన తర్వాత కన్నుకి ఏమైనా అయిందా, కన్నే పోయిందా అనే భావంతో కంగారు పడిపోయాం. వాళ్ళ అమ్మకు చూపించకూడదా అని చెప్పేసి ఏంటంటే ఇది బాబు హాస్పిటల్ చిన్న ట్రీట్మెంట్ అంట, ఏదో చిన్న ఇదంట అని అన్నానే. కానీ ఆ డాక్టర్ మన సుధాకర్ ప్రసాద్ గారు, ఆయన కాస్మెటిక్ సర్జన్, ఆయన చూసి ఆయనతో మాట్లాడిన తర్వాత చాలా అదృష్టం అండి, కను గుడ్డు పోవాల్సింది పోకుండా ఐబ్రోకి కింద నుండి బోన్ దగ్గర అవతల ఒక డ్రెస్లర్ ఒక గుండు వచ్చి హిట్ చేసింది, అది కట్ అయింది కిందంతా, అంతే తప్ప ఇంకేం కాలేదు, అవి నేను ఎలాంటి ఇబ్బంది లేకుండా నేను స్టిచెస్ చేస్తున్నాను అని చెప్పిస్తున్నాడు. ఒక 7-8 పడ్డాయి స్విచర్స్. ఆ తర్వాత అన్న తర్వాత ఒక సై ఆఫ్ రిలీఫ్ అమ్మాయి అప్పుడు చెప్పిన వాళ్ళ అమ్మకి పెద్ద ప్రమాదం ఏం కాదని చెప్పేసి. సో అలాంటివి ఉన్నప్పుడు అంత కష్టం తీసుకుంటున్నప్పుడు నేను బాధపడే కంటే కూడా సంతోషపడ్డాను ఎస్ అని. ఇలాగా ఇది జరుగుతున్నప్పుడు నాకు ఒక పాత ఇన్సిడెంట్ ఒకటి గుర్తుకొచ్చింది. గూండా సినిమా, అది 1983 ఎండ్లో అనుకుంటా, బహుశా నాకు ఇంకా అప్పుడు చరణ్ పుట్టలేదు, మరి కడుపులో పడ్డాడేమో తెలియదు నాకు, ఆ సినిమా టైమింగ్ అది తెలీదు. ఆ సినిమాలో ఒక ట్రైన్ కింద నేను హ్యాంగ్ అవుతూ ఆ రాడ్ పట్టుకుని క్రాల్ అవుతూ పాకుతూ వెళుతూ ఉంటే రన్నింగ్ ట్రైన్లో ఒక 30-35 కిలోమీటర్ స్పీడ్లో వెళ్తుంటే కెమెరాలు 4 పక్కల ఫిక్స్ చేసేసారు. అలా చేసుకుంటూ వెళ్ళిన తర్వాత అక్కడ మా నాన్నగారు ఉన్నారు. ఆయన అప్పుడప్పుడు నా షూటింగ్స్కి వస్తుండేవారు రాజమండ్రి అటు వెళ్ళినప్పుడు. ఆయన చూసిన తర్వాత ఎందుకో కడుతారు, డూపో లోపల పడుకుంటాడేమో అనుకుంటే నేనే పడుకునేసరికి నాన్న కంగారు పడ్డారు. ఒక 2 కిలోమీటర్ల తర్వాత బండి ఆగింది. అక్కడి నుంచి మళ్ళీ తిరిగి వెనక్కి వచ్చేసరికి నాన్న కంగారుగా, ఇంత కష్టం పడాలా నువ్వు, ఇలా చెయ్యాలా, ఇలాంటి షార్ట్గా డూప్లు ఉంటారు కదా, నువ్వెందుకు వెళ్ళాలి, ట్రైన్ కింద నువ్వు దూరటం ఏంటి, వెళ్ళటం ఏంటి, ఒక 3 ఇంచెస్ కిందకి వెళ్తే కంకర్రాళ్ళు తగులుతుంటాయి కదా, ఏమైపోతావు అని చెప్పేసరికి నాన్న ఇలాంటి చేయకపోతే కనుక మరి నా అభిమానులు ఎలాగా ఆనందపడతారు, వాళ్ళని అలరించడం కోసం నేను చెయ్యాలి, మీరు ఇలాంటివి చెప్పి నన్ను డిసప్పాయింట్ చేయకండి, మీకు తెలియదు ఊరుకోండి, ఏం పర్లేదు, ఏం కాదు, అన్ని రకం జాగ్రత్తగా ఉన్నాం కదా అంటే, ఇప్పుడున్నంత సేఫ్టీ హార్నెస్లు కానీ సేఫ్టీ ప్రికాషన్స్ కానీ ఆ రోజులు లేవు. మన చేతి బలంతో హ్యాంగ్ అవుతూ వెళ్ళాలి. అండ్ అది చూసిన తర్వాత నాన్న ఒక మాట అన్నారు, రేపు పొద్దున అమ్మాయి కడుపుతో ఉంది,
అది అమ్మాయి పుడతారు అబ్బాయి పుడతారు మాకైతే తెలియదు, కానీ వాడు అబ్బాయి అయితే కనుక వాడు రేపొద్దున సినిమాలోకి వస్తే కనుక వాడు స్టార్ అయితే, వాడు ఇలాంటి కష్టాలు పడితే, ఇలాంటి దెబ్బలే తింటే నా బాధ ఏంటో నీకు అప్పుడు తెలిసి వస్తుందిరా అని చెప్పి నాన్న అన్నప్పుడు లేదు. ఈ కంటి మీద దెబ్బ తగిలింది, మణికట్టు ఫ్రాక్చర్ అయ్యింది అని అన్నప్పుడు నాకు మా నాన్నగారు గుర్తుకొచ్చారు. ఆయన ఆ రోజే అన్నారు, ఆయన నోటి వాక్యం, ఆయన నోటి ఇది, ఆయన బాధతోటి ఉద్వేగంతో అన్నా సరే ఈ రోజున నా బిడ్డ కష్టానికి ప్రతీక. ఏది ఈజీగా రాదు, నథింగ్ ఈజ్ షార్ట్ కట్, నథింగ్ కమ్స్, అడ్డదారులు ఏది రాదు, ఆ కష్టపడితేనే వస్తుంది. ఎస్, అలా కష్టపడ్డాడు. ఈ సినిమాకి అంత మన్నలను పొందారు మీరందరి చేత. ఈ రోజున పెద్దియే అనిపించుకుంటున్నాడు, రామ్ చరణ్ కాదు అనేలాగా ఉంది అంటే కనుక అది చాలు. ఆ బిడ్డకు ఆశీస్సులు మీ అందరి నుంచి. ఇలాగే ఉంటాం మేము. ఎప్పుడు కష్టపడ్డ ఒకటే నమ్ముకున్నాము, కష్టపడతాం తప్ప ఏది షార్ట్ కట్లో కావాలని కోరుకోవు, ఒళ్ళు వంచి పనిచేస్తాం. ఈ రోజుకి అదే. ఈ రోజు కూడా చిరంజీవి గారు మీరేంటి 2 పూటలు ఇంకా ఎక్సర్సైజ్ చేస్తారంటే, అవకాశం ఉంటే 2 పూటలే చేస్తాను, బట్ ఒక పూట మాత్రం చాలా ఖచ్చితంగా చేస్తాను. ఇద్దరం జిమ్లో ఒకరు పోటీ పడుతుంటాం అనమాట. మరి సరదాగా పర్సనల్ విషయాలు మీతో షేర్ చేసుకోవడం ఆనందంగా ఉంది. అండ్ చరణ్ ఈ సినిమాలో తను నటించలేదు, జీవించాడు. అందుకనే ఇంకా చిరంజీవి కాదు, తను చరణ్ జీవి అని మీ నుంచి వచ్చిన మాట ఇది. నిన్న కూడా ఢిల్లీలో పిఎం గారు నరేంద్ర మోడీ గారితో పాటు తను కూడా ఒక కాంక్లేవ్లో పాల్గొన్నాడు. రిపబ్లిక్ టీవీ కాంక్లేవ్లో పాల్గొన్నప్పుడు వాళ్ళు కొత్త కాయినేజ్ పెట్టారు, న్యూ ఏజ్ మెగాస్టార్ అని. ఎస్, మనం ఇలాంటి అవకాశాలు నాకు రాలేదు, కానీ చరణ్కి వచ్చింది. చరణ్ దాంట్లో నిరూపించుకుని ఒక అడుగు ముందుకు వెళ్తున్నాడు. కాబట్టి చరణ్ ముందుంచి నేను వెనక ఉండడం అన్నది సబబు, అది కరెక్టు. బిడ్డలు ఎదిగినప్పుడు, బిడ్డలు ముందుకు వెళుతున్నప్పుడు ఆ పొందే ఆనందం అంతా ఇంత కాదు. సో ఈ రోజున ఈ పెద్ది తర్వాత రంగస్థలంలో కొంతవరకు, ఇప్పుడు ఈ పెద్ది తర్వాత పుత్రోత్సాహం అనేది 100% నేను ఫీల్ అవుతున్నాను.